ఎవడైతే నిన్న మాట్లాడినరో మార్కెట్ చైర్మన్లకు డబ్బులు తీసుకున్నాడు ఇచ్చిండని కరెక్ట్ అని అయ్యబ్బ కుడితే ఇచ్చింది మార్కెట్ చైర్మన్లతోటి ఏం గుళ్ళు ఎక్కుదాముండా మీరు చూసిన వాళ్ళు ఉంటే మేము కూడా ఎక్కుతాం, మీరు కూడా ఎక్కువండి. మేము 4-5 మంది చేసినాం కదా, మా అబ్బమ్మకు మేము పుట్టినామంటే మేము ఎక్కుతాం, మీ అబ్బమ్మ గుట్టకుంటేనే మీరు ఎక్కారు. ఒక మనిషి మీద నిందేసేటప్పుడు నిజమైతేనే నిందేయాలి. ఏ రాజకీయ నాయకుడు అందరం రాజకీయం చేస్తున్నాం, మీరు తీసుకొని అన్నారు కదా, రేపు చెప్పండి మేము మార్కెట్ చైర్మన్లు ఇంతమంది ఉన్నాం, మీరు పలానా గుడికాడికి దాండి మేము ఎక్కుతాం, దాని గుడి మించిన సాక్ష్యం లేదు, ఇక మీరు దాండి. ఇప్పుడు 5 మంది మేము వస్తాం, ఉన్న చేసిన వాళ్ళం అందరం కూడా 5-6 మంది మీరు నిరూపించాలి. లేకపోతే రేపు పొద్దుగాల పెట్టి మేము తప్పు మాట్లాడినాం భయ్, మీ ఆనంద్ గారి మీద తప్పుగా మేము ప్రవర్తించినాం, మనం క్షమించండి ఆనంద్ గారు అని చెప్పి మీరు ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టండి. లేదు ప్రెస్ మీట్ పెట్టి మీరు 5-6 మంది మీరు చేసినారు కదా, మీరు ఎక్కండి, మీరు ఇచ్చిండ్రు మేము ఎక్కుతున్నాం దాన్ని అని చెప్పండి. అది దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయం మీరు చేసినట్లుంటే సన్నాసులుగా కలిసిపోతా అంటే దీనికి ఒప్పుకోకుండా మీరు మళ్ళీ మాకు సాయంత్రం వరకు మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. వేస్తో వస్తున్నారా, ఏ టైం రావాలి, రేపా ఈ రోజా మేము వస్తాం. మీతో దమ్ము కాకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా ఇక మీరు మీ అయ్యాబోళ్ళ కుట్టనట్లే లెక్క. ఒక మంచోని మీద నిండేసినప్పుడు ఆలోచించుకోవాలి. ఏ మనిషి అయినా సరే, వాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ, మీరు 1 పార్టీ కాళ్ళు, 2 పార్టీ కాళ్ళు, మీరు 4 పార్టీ కాళ్ళు. మీరు చేసినందుకు ఈరోజు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఈరోజు ఉన్నోళ్ళు, ఈరోజు ఉన్న చీఫ్ మినిస్టర్ 420, ఈరోజు మీరు అందరు చేసినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత విచ్చలవిడిగా ఎట్లా అయిపోయింది. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిగతులు లేకుండా చేసినారు మీరు ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు, మీ కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మీ చీఫ్ మినిస్టర్. మీరు ఆలోచించుకోండి, మీరు ఏం డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మార్కెట్ కమిటీ గురించి నేనున్న 1 సంవత్సరంలో అలా 10 ఏళ్ళ నుంచి మూలకాడిపోయింది. 14 లక్షలు నా సొంతం పెట్టి చేసింది. నేను నా పదవి అయిపోయింది, నేను సప్పుడు దగ్గర ఊరుకున్నాను. మళ్ళీ ఇదే మోహన్పేటలో మేకల మార్కెట్ 30 ఏళ్ళ ఆయన చేస్తున్నారు కదా మీరు.